జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ పెట్టిన టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊపింది. కాకుంటే కవితమ్మ ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ కాదు, తెలంగాణ రక్షణ సేనకు. గట్టిగా మాట్లాడితే ప్రకటించిన పేరు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించలేదు కవితమ్మ. మరి అట్లెందుకో వార్తలకు వైపురా గడుచుకుందాం పాండ్రి. అవునుల్లా నిజమే. అసలుకు పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన పేరు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన పేర్ల లిస్ట్ లో లేనే లేదు. అది ఆలీలు చెప్పిన ముచ్చట కూడా కాదు. ఖుద్దు కవితమ్మనే సోషల్ మీడియాలో పేర్ల జాబితాని ఇడిచింది. తెలంగాణ రక్షణ సేన అంటే టిఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. 2 దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకిత భావంతో పనిచేస్తానని తెలియజేస్తున్నాను అనుకుంటా కామెంట్ కూడా రాసుకొచ్చింది కవితమ్మ. జనవరి 2026 జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా 5 పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. అందులో 3వ ప్రాధాన్యతగా మేము ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం. టిఆర్ఎస్ నాకు రాసిపెట్టుందేమో అని కవితమ్మ పెట్టిన కామెంట్ ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది. ఇక ఆ పేర్లల్లా తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి పేర్లున్నాయి గాని తెలంగాణ రాష్ట్ర సేన పేరు మాత్రం లేదు. మరి ఎన్నికల సంఘానికి పంపియని పేరును పార్టీ ఆవిర్భావ సభల పార్టీ పేరు చెప్పాలనా అని ఎందుకు అంత ఆర్భాటంగా ప్రకటించిందో కవితమ్మకే తెలియాలి గాని ఈ ముచ్చట్ల కవితమ్మ మద్దతుదారులు ఖుషి అవుతుంటే వేరే పార్టీల లీడర్లు మాత్రం పార్టీ ప్రకటించినప్పుడే చక్కగా ప్రకటించలేదు. పార్టీ పేరేమో తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించి జెండాలనేమో తెలంగాణ రాష్ట్ర సేన అని పెద్దగా రాసి కింద చిన్నగా అసోసియేషన్ అని రాసి చాలా మంది లోపల లేని గందరగోళాన్ని పుట్టించిర్రు. ఇప్పుడేమో ఆవిర్భావ సభలో ప్రకటించిన పేరు అసలు కేంద్ర ఎన్నికల సంఘానికే పంపించలేదు. గిదేం వ్యూహము గిదేం లెక్క అని కొంతమంది ఎడ్డిచ్చినట్టే మాట్లాడుతున్నారు. మొత్తానికైతే పార్టీ ఏర్పాటు ఘనంగానే చేసిన పేరు ముచ్చట్ల మాత్రం కొంచెం గందరగోళంలో పడ్డదో లేకుంటే కడమ పార్టీలను గందరగోళంలో పడేద్దామని ఇసొంటి వ్యూహం చేసిందో కవితమ్మకే తెలియాలి పోండ్రి. రిమ్ జిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్, 3 చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలాదూర్. రిమ్ జిమ్ హైదరాబాదు, రిక్షావాలా జిందాబాద్. వార్తలు ఇచ్చిపెట్టి పాటలు పాడుతున్నా అనుకునే రోజుల్లో రిక్షా వాళ్ళ గురించే ఈ ముచ్చట. వెనకటి రోజులల్లా రిక్షాలో కూర్చొని పట్నంలో తిరుగుతుంటే ఎట్లుంటుండేనల్లా ఆ కథే వేరు, ఆ సంబరమే వేరు. కానీ కాలం మారింది. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కానీ రక్తాన్ని ఇంధనంగా మార్చి రిక్షాలు నడిపే రిక్షా వాళ్ళకైతే పూట గడుపుతూనే లేదు. శుక్రవారం నాడు మేడే కదా, అందుకే మీకు చూపెడదామని ప్రత్యేకంగా రిక్షా వాళ్ళ ముచ్చట మన జోర్దార్లకి పట్టుకొచ్చినాం. పాండ్రి చూద్దాము. రక్తంతో నడుపుతాను రిక్షాను అని ఆర్ నారాయణమూర్తి సినిమాల పాట లెక్క 3 గీరెల బండిని ముప్పొద్దుల దొక్కిన పూటగడవని బతుకులుల్లా రిక్షావాలాలై ఉపాధి కరువై బతుకు బండిని బలిమీటికి గుంజుకొత్తున్నారు పాపం రిక్షా నడిపే అన్నలు. కానీ ఒకప్పుడు ఇట్లా లేకుండే. రిక్షాల పోతుంటే నిజంగానే మోటార్ కారు బలాదూర్ అన్నట్టే ఉండే. పట్నమైనా పల్లైనా బస్సో రైలో దిగుడు ఆలస్యం. సీదా రిక్షా కాడికి పోయి బేరం మాట్లాడుకొని ఏడికి పోవాల్సిన వాళ్ళు ఆడికి పోయేటోళ్ళు. కానీ కాలం మారిందుల్లా. ఈ ఉరుకుల పరుగుల జమానాల కాలాడితే తప్ప కదలని రిక్షా వాళ్ళకు గిరాకీ లేకుండా పోయింది. అంబటాల మొదలుపెట్టి మాపటాల దాకా బస్టాండ్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ గిరాకీ కోసం కండ్లు గాయలు కాసేటట్టు చూసినా పని దొరుకుడు కల్లే ఉన్నది. ఉత్త చేతులు కాలి జోబులతోటి ఇంటికి పోతున్నారు పాపం రిక్షా నడుపుకునే అన్నలు. రిక్షాలో కూసుండి ప్రయాణాలు చేసే రోజులైతే పత్తకు లేవు. సామాన్లు మోసుకుపోయే పని ఒక్కటే దొరుకుతాంది. అది కూడా ట్రాలీ మోటారు బండ్లు ఆన్లైన్ యాపులు చెయ్యంగా పబ్లిక్ సుత మాటికే మొగ్గు చూపెట్టుట్లా అందరికీ పని దొరుకుడు కష్టమే ఉన్నదుల్లా పాపం. అట్లాని దేశమంతటా ఇదే పరిస్థితి లేదు. మన పొరుగునున్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ప్యాసింజర్ రిక్షాలు ఇంకా సుతం నడుస్తున్నాయి. ఒక మనకాన్నే ఎక్కిపోయే రిక్షా వాడకం బొత్తిలకే లేకుండా పోయింది. అట్లా రిక్షాలను నమ్ముకొని బతికెళ్లదీసే రిక్షా వాళ్ళకు పూట గడవని తిప్పల మోపైంది. ఇప్పుడు పని దొరుకుతే చేస్తుంటే ఇంటికి పోకండి అంతే. ఇక మాకేం మరి ఏమైనా గవర్నమెంట్ నుంచి మాకు లోన్ ఇస్తే మేమేమైనా పని చేసుకుని బతకచ్చు. ఇక దానికి ఇబ్బంది ఏమున్నది, మన ఓనా సపోర్ట్ లేదు. ఓళ్ళు ఉన్నారు అమలు చేస్తే పని లేకుంటే ఏమీ లేదు. అది ఓలు ఇవ్వాలా, మనకు ఓలు ఎవరు సుఖ ఇయ్యరు. వాళ్ళకి ఏం లేదు, పని చేస్తే బతకడిది లేకుంటే ఏం లేదు అన్న. ఆటో వాళ్ళు వస్తున్నారు కూడా పోతున్నారు, మాకు ఏం బతుకున్నది. అది చేయాలి, అది తినాలి, అది ఉండదు, ఏం లేదు. ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయితోనే ఉంటాం, ఇల్లు బతుకుతాం. ఏది 200 300 అవుతున్నాయి సార్ పని, అది కూడా ఎండాల ఏం చేయాలి, అట్లానే బతుకున్నాయి సార్.
ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు అన్నట్టే ఉన్నదుల్లా రిక్షా వాళ్ళ పరిస్థితి. శాతనైనోళ్ళ ముచ్చట్లు వింటుంటే రిక్షా నడిపి నడిపి శాతగాకుండా అయినోళ్ళ తిప్పల గిది. నాకు పెన్షన్ లేదు, ఏం లేదు. 10 సంవత్సరాలే నేను రిక్షా నడుపుతున్నాం. ఇప్పుడు నాతోనే కాదు. మీరు ఏమైనా దయా చేస్తే, నాకు ఏమైనా పెన్షన్ చేస్తే గవర్నమెంట్ చేసి లిస్ట్ రాసిపోయినారు, కానీ ఇప్పుడు వరకు ఏం రాలేదు. 10 రూపాయలు కార్టూన్ ఇస్తారు డిస్పోజల్ది. ఇల్లు కట్టిస్తా అంటుండ్రు. అది ఎప్పుడు చేస్తారో ఏమో, ఏం సంగతి ఏం తెలియదు. దయచేసి కొద్దిగా సాయం చేస్తే బాగుంటుంది. సర్కారోళ్ళు ఏమన్నా సాయం చేస్తే ఏదో పని చేసుకొని బతుకుతామంటున్నారు. పూరాగా శాతగానోళ్ళేమో పింఛనసొంటిదేమన్నా అమలు చేస్తే మంచిగుంటదని కోరుతున్నారు. పేర్లు రాసుకపోయినరట గాని ఇంతవరకు పత్తకు లేదట. చూడాలే మరి. ఈ వార్త చూసినాకనైనా పాలకులు రిక్షా వాళ్ళ కోసం ఏమన్నా ఉపాయం చేస్తారో లేదో అనేటిదిగా. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవరి, ఏం చేస్తున్నావే? ఈ ఎవరని చూస్తాంటే భూమి మునుగుడు ఖాయం అయినట్టే ఉన్నది. నాయన ఎన్నెలు లేని కాలం ఈయేడే గిందుకి ఇట్లా ఎందుకున్నది ఏం కథ. అప్పుడు ఎప్పుడో ఆర్తలలో భూమి మునుగుడు ముంగట ఉన్నదని చెప్తే నేను ఏందో అనుకున్నాను. అయిపోయింది మొత్తం అయిపోయినట్టే. చూస్తాంటే తెలుస్తలేదా? అంతా అయిపోయింది. దంచడే మిగిలింది. ఇంతకు నీకేం కానొచ్చిందే? భూమి మునుగుతుందని ఎందుకు అదురుతున్నావు ముసలోడా? ముచ్చటైనా నాకు కూడా చెప్పరాదే. వచ్చిన అనే అంకర పర్లేదా? పెళ్లి చేసుకోవే అంటే ఈరకపోతుంది. ఇప్పుడు చూడు ఈగరం తక్కువ. నీ పెళ్లి చూడకుండా నేను సచ్చి పీకే తట్టున్నా. ఏమంది అయ్యా నీకు? పుట్టుగా తాగుతూనే ఉంటివి, పెండ తట్టడంతా పెట్టుకొని తింటానే ఉంటివి. ఇప్పుడేం చచ్చివీకో గాని ఇంతకు నీకేం పుట్టిందో చెప్పు. పొద్దుగాల నిద్ర లేసి 1/2 కిలో మేకప్ పౌడర్ ను ముఖానికి రుద్దుకొని కంపెనీలు పంపించిన కార్లో కూర్చొని పొద్దుగాల ఆఫీసులకు పోయి కడుపుల సల్ల కదలకుండా వేసి రూమ్ లో కూర్చొని 7 గంటలు రాసి ఇచ్చిన వార్తలు చదివి యాళ్ళ పొద్దుగాల ఇంటికి వీకే నీకు బయట ఎండ ఎత్త కొడుతుంది అనేది ఏడు ఏర్పడుతుంది. ఏరు తిన్నదానా? వ్యవసాయం పనులు చేసే మాకు తెలుస్తుంది ఆ ఎండల్లో కట్టమేంది, ఏ తీరుగా ఎండలు కొడతానే అనేది. అయ్యో, లోకం మీద ఎవ్వరు చేస్తలేరు కావచ్చు వ్యవసాయం పనులు. ఒక్క వేలుగా పెడుతున్నావు కావచ్చు. నేను చెప్పేది ఒకటి, ఇది అర్థం చేసుకునేది ఒకటి. అసలు నేను ఏ ముచ్చట చెప్తాను అనేది కూడా చక్కగా మెదడికి ఎక్కించుకో అనే కాకి సొమ్మల్దానా. అర్థమయ్యేటట్టు నువ్వు చెప్తే కదా. నక్కకు నాగలోకానికి సంబంధం లేని ఈకల తొక్కల ముచ్చట్లు అన్నీ చెప్తున్నావు. ఎండలు ఎంతగానో కొడతానే చూస్తలేవా? 100 ఏళ్ళ కాడ నుంచి ఎన్నెలు లేని ఎండలు ఏడే కొడతానే అట. ఎరికేనా అక్క? ఇంకా కుతికెళ్ళ కార్తీ కూడా సరేనే లేదు. కుక్కలు బయటికి వెళ్ళని ఎండ కొడుతుంది. ఇంకా ముంగట రోకళ్ళు వాళ్ళకు వచ్చే రోహిణి కార్తీ కూడా ఉన్నది. అబ్బో, అప్పటికి ఇంకెంతగానో ఎండలు ఉండాలి. ఏం కథ బతుకం అయిపోయింది. భూమి మునుగుడు ఖాయమేగా. అవును, ఈ ముచ్చటైతే నిజమేనే తాత. ఈ వారం రోజుల కానుంచెలైతే ఏసీ వేసుకొని కార్లు వచ్చినా ఎర్ర టెండలో కూర్చున్నట్టు అనిపిస్తున్నదే. కారు వేసేసుకొని వస్తుందట అమ్మ. కారు చల్లటి బీరు. ఈ ఎండలకు అన్ని బలా దూరు. ఎరికేనా అమ్మ? ఈ ఎండ ముంగట ఏది ఆగదే బొమ్మలాడి. సందు పనుల సారిగాని పెళ్ళం ఇయ్యాల పొద్దుగాల బర్రపేడ తీస్తాంటేనే సుడిపడ్డాను. రేకు ఇంట్లోళ్ళకి గంతగానో సుడిపడతారా అంటే ఇక వ్యవసాయం పనులకు ఈ ఎండలలో పోయిన వాళ్ళు ఎంతగానో సుడిపడాలి. ఏ కథ బతుకుతారా? అట్లున్నాయి ఎండలు. మరి తెలుస్తలేదు నీకు? ఆ వేసిరులకు చుట్టూ ఏర్పడుతుంది బొమ్మ. చుట్టూ చెట్లు చేమలున్న మన పల్లెటూర్లోనే గట్లున్నది అంటున్నావు అంటే ఎటు చూసినా బంగళాలు, డాంబర్ రోడ్లు, వాహనాలతో ఉండే హైదరాబాద్ లా ఎట్లుండాలి ఎండలు? ఎంతే ఉన్నది. ముఖానికి 1/2 కిలో మేకప్ పౌడర్ రుద్దినా కూడా మసిపంత పేగు లెక్కనే ఉన్నట్టు. అంటే ఈ ఎండలలో పోయిన 1/2 గంటలనే కళ్ళగా కాయలిపోయేటట్టు చేస్తానే ఈ ఎండలు. అంత బాగున్నాయి అన్నట్టు ఎండలు. అర్థం చేసుకోవాలి ఎట్లా. నిన్న ఇయ్యాల తెలంగాణ రాష్ట్రంలో 45 డిగ్రీల ఎండ తీవ్రత నమోదైందటనే తాత.
ఇంకా ఈ ఎండ తీవ్రత పెరుగుతుందట గాని తగ్గే అవకాశం లేదని అంటున్నారంటనే వాతావరణ నిపుణులు. అవా నేను చెప్పలే, అయిపోయింది భూమి మునుగుడు ఖాయం అన్నట్టేగా. మొత్తం ఎట్లా అంటే ఈ ఎండలకు భూమి మీద ఉన్న చెట్లు చేవలు జీవరాశులు అని మొత్తం కవిరి బూడి అయిపోతాయట. అవి అట్లా వెనకట బొమ్మంగారు అప్పుడే చెప్పిండట, భూమి మీద పాపాలు బాగా పెరిగినప్పుడు సూర్యన్నకు కోపం వస్తే మొత్తం సుర్ర ఎండలు కాగబెట్టి అంత భూమిని అంతా కవిరిస్తాడని చెప్పిండట. అదే జరుగుతుంది, పాపాలు ఎక్కువ అయిపోయింది అంత అయిపోయింది. ఈ అపనమ్మకాలు కాలిపోను ముసలోడా, ఎప్పుడు చూడు భూమి మునుగుతుందట అని మొరుగుతున్నావు. జరుగుతుంది, దాన్ని ఎవడు ఆపుతాడే చెప్పు. అందుకే నువ్వు పెళ్లి చేసుకోవే ఊర బిసుకోమొక్కందా అని అయితే నువ్వు వినకపోతివి. ఏడు నీ పెళ్లి చేసి కాడ పెడితే వచ్చేడు ఆ గుడ్ల గుబ్బ కళ్ళదాన్ని పెళ్లి చేసి నాశనం చేద్దాం అనుకున్నాం కానీ అయిపోయింది. మీరు వినరు, భూమి మీద పాపాలు ఆగాయి. ఒడిగా గత్తనే కాదు. మా పెళ్లి ముంచట అటుంచు గాని ఇంతకు తమరి ఆ తాగుడు దుకాణం ఏందో అది చెప్పు. ఇదేమున్నది, ఇన్నొద్దులు కడుపు కట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని ముసలిదానికి భయపడకుండా బతికినా. కానీ ఇప్పుడు నేను అన్ని తీరుల దాచి ఎవరి కోసం మీరు పెళ్లి చేసుకుంటలేరా, నా ఆనందాలు అన్ని అగ్గి ఆవిరి అయిపోబట్టే. భూమి మునిగే లోపల అన్ని అనుభవిస్తా. అయిపోయింది, భూమి మునుగుతాంది. ఎందుకు కాగాలి, ఎవరికి భయపడాలి, బతుకుతా ఇట్లనే. ఏం చేస్తారు మీరు? ఈ ఎండలకు చచ్చుడేమో గాని తాగి కార్యాలు ఖరాబై చచ్చిపీకటట్టున్నావు ముసలోడా. ఆ దుకాణం బంద్ పెట్టి ఇంటికి వా, ముసలి నీకోసం తిరుగుతున్నదట రోడ్ల మీద వాడి. తిరగని అది కాదు పిల్ల, నేను బుట్టి 60 ఏళ్ళు అవుతుంది కానీ ఎన్నడు ఇసొంటి ఎండల్లో అయితే చూడలే. వెనుకటి కాలంలో ఇసొంటి ఎండాకాలంలో కూడా మేము అడవికి తునికాగు పోయి సెల్వె నీళ్ళు తోడుకొని తాగి బతికినాం. కానీ ఇప్పుడు అక్క ఇంట్లో ఉన్న కుండల నీళ్ళు కూడా సలసల మసులుతాయి. అంటే ఏం కాలం ఇది, ఏమేండా అయిపోయింది, భూమి మునుగుడు ఖాయంగా. అదేందో ఎల్ నీనో ప్రభావం చేయబట్టి భూమి వాతావరణం అంతా వేడెక్కి వడగాల్పులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నదటనే. అందుకే అత్యవసరం ఉంటే తప్ప ఎవ్వరు ఇండ్లకైనా బయటికి రావద్దని చెప్తున్నారు. అత్యవసరం ఉన్నా వెళ్ళాం, లేకున్నా వెళ్ళాం. నాకున్న అతి పెద్ద అత్యవసరం గిదే. గిది ఉంటే చాలు నాకు, గంతే. ఎవ్వలేం చేసినా బాపా మా పొద్దుటి కాడ నుండి ఎంకులాడుతుంది, ఇంటికి రా. రమ్మంటే పోదాంగానే నువ్వు నాకు ఒక మంచి పని చేయాలని బుజ్జి పుణ్యం ఉంటుంది. ఒక చెంబడని నీళ్ళు తీసుకొచ్చి నా మీద పోయిపో, అంత కాలిపోతాను నేను. పో ఇవ్వో తీసుకురా పో. అవును నిజమేనే, చెంబడు కాదు కానీ ఓ బకెట్ దాన్ని తీసుకొచ్చి ముసలాల మీద పోయినరే బుజ్జి. ఎండవేడి తగ్గుతుంది, తాగింది కూడా దిగుతుంది. మీ నోళ్ళలో మన్ను కొట్ట, నా మందులో మన్ను కొడుతులేదే. ఆగురే మీరు గిత్త కాదు. మా ముసలోడే కాదోల్లా, ఈ ఎండలకు పాపం చాలా మంది ముసలోళ్ళు మస్తు అగులు బుగులు అవుతాండ్రు. ఇంట్లోనే ఉన్నా కూడా నిప్పుల కుంపటిలో కూర్చున్నట్టే అవుతున్నది. ఇక పగటీలైతే వడగాల్పులకు చెవుతుంటలు వలిగిపోయేటట్టు ఉంటున్నది పరిస్థితి. కాబట్టి పబ్లిక్ జర తాగు జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉంటుండ్రి, లేకపోతే ఈ ఎండలకు ఉత్తగానే వడదెబ్బ దాక్తది. జర పాయలంగా ఉండుండ్రి మరియా. నిన్ననే చెప్పుకున్నాం కదా, బ్యాంకుల్లో రూళ్లు విధానాలు సామాన్య మానవులకు సమజ్గావని. అర్థం కాని రూల్స్ పెట్టి పూడ్చిన శవాన్ని తొవ్వి తెచ్చేటట్టు చేసింది చూసినాం కదా. ఆ సొంటి రూళ్లతోటే సంగారెడ్డి జిల్లాలో ఒక రైతన్న అకౌంట్లో పడ్డ పైసలను మాయం చేస్తున్నారట. గిదేందని అడిగితే గంతే ఉంటదని ఎలా కొడుతున్నారట. రైతన్నను ఎందుకింత ఆగం చేస్తున్నారో వాళ్ళని అడుచుకుందాం పాండ్రోలా. నాది రిన్యూవల్ చేయాలని నన్ను అన్నారు. అంటే మా నాయన పైసలు ఉన్నాయి కదా అంటే నామిని ఉన్నవారు అంటే ఉన్నోనే కొడుకుని అన్నారు. 3 నెలలు పెట్టంగా వచ్చింది. వచ్చినాక నీ 20,000 ఉన్నాయని అకౌంట్లో వేసినాక వచ్చి చూస్తే నీ అకౌంట్లో రూపాయి లేదు, నువ్వు రిన్యూవల్ చేయాలని నన్ను అంటున్నారు. అంటే ఇప్పుడు రైతు బంధు పడ్డాయి అవి ఇవి చేస్తా అంటే పైసలు లేవు నీ అంటున్నారు. 20,000 అయితే అప్పుడు అకౌంట్లో పడ్డాయని చెప్పిండు. సువంక ఆయన ఆంధ్ర ఆయన ఉన్నాడు చూడు, ఆయన వేసిన పోన్నాడు, నా అకౌంట్లో చూస్తే ఇప్పుడు లేవు. అకౌంట్లో పడ్డ పైసలు పడ్డట్టే మాయమైతున్నాయట. ఏసుడే ఆశం గీకుడే గీకుతున్నారట. మరి ఈ కాకకు గింత గోసెందుకు వచ్చిందంటే తెల్వక పెట్టిన సంతకానికి చేతులార చదివించుకునే కాడికొచ్చింది. సంగారెడ్డి జిల్లా చౌట్కూరు మండల్ బొమ్మారెడ్డిగూడెం తండాలుండే హట్య రాములనటైన 5 ఏళ్ల కింద చౌట్కూర్ కాడున్న తెలంగాణ గ్రామీణ బ్యాంకుల పంట రుణం తీసుకున్నాడట. దీనికి అదే టడా జడా జకా హయా దగటి సంతకం పెట్టిందట. ఇక గదే అన్నకు శాపమైంది. ఆ రామన్న గట్టకుంటే ఈ రామన్న తాన వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు ఈ బ్యాంకోళ్ళు. ఇలా నాయన పేరు మీదున్న పైసలను, రైతు బంధు, పింఛన్ పైసలను వచ్చినట్టే కథం పట్టిస్తున్నారట. అడిగితే ఆ రాములు బాకీ కడతలేడు, నువ్వే కట్టుకోవాల్సిందేనని చెప్తున్నారట. ఒప్పుకున్న లగ్గానికి బాజాలు వాయించక తప్పదన్నట్టు
ఆయన తీసుకున్న అప్పుకు ఈయన రుణం తీసుకుంటున్నాడు. ఈ ముచ్చట కలెక్టర్ షోలో కూడా పడ్డదట. రైతన్నకు న్యాయం జరిగేటట్టు చేస్తామని హామీ ఇచ్చిండ్రట. అయినా బ్యాంకులదైనా ఏం పద్ధతి అన్నట్టు చెప్పుండ్రి. కోట్లకి ఎగ్గొట్టేటోళ్ళకేమో ఏం షూరిటీలుండే అడిగేటోళ్ళు ఉండారు. హాయిగా విమానాలు ఎక్కి జంప్ అయితే ఇచారాల పేరు మీద టైం పాస్ చేస్తుంటారు. పేద బక్కోలనేమో ఇట్ట పీక్క తింటుంటారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు షూరిటీ సంతకం పెట్టేటోళ్ళు చూసుకోవాలని అంటున్నారు గాని అప్పు తీసుకునేటప్పుడే పైసలు కట్టాల్సి వస్తుందని చెప్తే ఇంత గోసుంటది కదా. తీసుకున్న అప్పులకు నడుమ వడ్డోళ్ళు గట్టనీకే రైతులేమన్నా వ్యాపారాలనుకుంటున్నారో లేకుంటే నౌకరిగాలనుకుంటున్నారో బ్యాంకులకే తెలవాలే. దునియా మీద ఎన్ని ఘోరాలు చూసినా బ్యాంకుల తీరైతే మారతలేదని గరమైతున్నారు కామన్ పబ్లిక్. కల్తీ చాయ్ పత్తా, కల్తీ అల్మిల్గడ్డ, కల్తీ పండ్లు దోముకునే పేస్టు, కల్తీ సర్పు పొట్లాలు, కల్తీ దోమల మందు, కల్తీ పాలు, కల్తీ నెయ్యి, కల్తీ నూనెలు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే కాదేది కల్తీకి అనర్హం అన్నట్టే అన్ని కల్తీ చేసి పాడుపడుతున్నారోలా కల్తీ కాకుర్తిగాళ్ళు. కల్తీ చాయ్ పత్తా ముచ్చటను మన జోర్దార్ వార్తలు చెప్పుకొని నెల కూడా తిరగలేదు. అంతలోనే మళ్ళా బయటపడ్డాయి కల్తీ లీలాలు. ఈ వార్త చూస్తే పొగ తాగేటోళ్ళు కూడా పరేషాన్ అవుతారు పక్క. ఏం కొనే తట్టులేదు, ఏం తినే తట్టులేదు అన్నట్టే ఉన్నదులా ఈ కల్తీగాలు చేయంగా. అసలు కంపెనీలా డూప్లికేట్ కంపెనీలా అన్నది తెలవకుండా కనబడ్డదల్లా కల్తీ చేసి పబ్లిక్ ను గోల్మాల్ చేస్తున్నారు కదా. సూపుకేమో బ్రూ కాఫీ పౌడర్ ప్యాకెట్లు, 3 రోజెస్ చాపత్త ప్యాకెట్లు, కానీ ఆన్లు ఉన్నదేమో నకిలీ మాలు. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అని వేమన పద్యం చెప్పినట్టే ఉన్నది కదనులా గీ దందా పాడువాడా. సూర్యాపేట జిల్లా కోదాడ కాడ పోలీసులు గాలం వేసి పట్టుకున్నారు ఈ నకిలీ మాల్ను కోదాడకు పట్టుకొచ్చిన 3 బట్టెవాజిగాలను. మళ్ళా ఏం చెల్లో కాదుల్లో ఈ నకిలీ సరుకును దిగుమతి చేస్తున్నది మన హైదరాబాద్ పట్నం నుంచే. మంచిగా చూడుర్రి, అందులో డూప్లికేట్ సిగరెట్ డబ్బాలు కూడా ఉన్నాయులో. చూస్తున్నారులా దమ్ముగొట్టేటోళ్ళు. సిగరెట్ తాగితేనే పానాలు ఖరాబ్ అవుతాయంటే మళ్ళా అందులో నకిలీ సిగరెట్లు తయారు చేసి సంవత్సరానికి ఖరాబ్ అయ్యే పానాలను 6 నెలలకే ఖరాబ్ అయ్యేటట్టు చేస్తున్నారు కదా. జర పైలం ఉల్లా మరే. మొత్తం 3 లక్షల విలువైన డూప్లికేట్ సరుకును 4 ఫోన్లను పట్టుకొని ఈ అల్కదక్కువ మాల్ను కోదాడకు పట్టుకొచ్చిన 3 మోతవార్ల మీద కేసు రాసి విచారణ చేస్తున్నారట కోదాడ పోలీసులు. అంతేకాదు పబ్లిక్ పానాలతోటి చెలగాటం ఆడుతున్న ఈసొంటి నకిలీగాళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. చూడాలే మరి పోలీసులు ఎంత స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తారనేదిగా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.